ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా శ్రీవల్లి, తను అలాగే మాట్లాడుతుంది గాని నువ్వు వెళ్ళి పేపర్లు తీసుకురామ్మా. ఏ పేపర్లు అన్నయ్యా? అదేనమ్మా, నామినేషన్ పేపర్లు. ఈ రోజు బావ సర్పంచ్గా పోటీల్లో నిలబడడానికి నామినేషన్ వేస్తున్నాడు కదా, ఆ నామినేషన్ పేపర్లు తీసుకురా. అలాగే. ఇదిగో అన్నయ్య, పసుపు కూడా రాశాను. శుభకార్యం జరుగుతుందని శుభలేఖకి పసుపు కుంకుమలు రాస్తారు. అలాగే నువ్వు రాసిన ఈ నామినేషన్ పేపర్స్తో బావ ప్రెసిడెంట్ అయిపోతే ఈ ఊరికి కూడా శుభం జరుగుతుంది శ్రీవల్లి. బావా, ఆ ఫోటో ఇటివ్వు. అత్త, నువ్వు ఊళ్ళో ఉండకపోవచ్చు కానీ నీ కొడుకు ఈ ఊరికి మొనగాడు కాబోతున్నాడు. నువ్వెక్కడికెళ్ళావో ఏమో గాని ఈ విషయం తెలిసిన తర్వాత గర్వంగా తిరిగొస్తావు. అమ్మ బతికే ఉందన్న నమ్మకం నీకు కూడా ఉండడం చాలా సంతోషం శివ. నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వడం, అన్నే నామినేషన్ వేయడం, ఇలాంటప్పుడు అమ్మ మన కళ్ళెదురుగా ఉంటే ఎంత సంతోషపడేదో. అమ్మ కూడా ఉండుంటే ఈ ఆనందం చూడ్డానికి 2 కళ్ళు చాలు వదినా. మా అమ్మ ఎక్కడున్నా తిరిగి రావాలి. శివ, ఆ ఫోటో ఇవ్వు. అమ్మ తప్పకుండా తిరిగొస్తుందమ్మా. ఈ వైభవాన్ని చూస్తూ అమ్మ సంతోషించాలని మీరన్న ప్రతి మాట నిజమవుతుంది. తన బిడ్డలుగా మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు, తన కోడలిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు అత్తని త్వరగా ఈ ఇంటికి తీసుకొస్తే ఆ లోటుని పూడ్చిన దాన్నవుతాను. నేను పోలీస్ ఆఫీసర్ అయ్యి టేకప్ చేసిన కేసుల్లో సావిత్రి అత్తయ్య కేసు కూడా ఉంది. త్వరలోనే అత్త ఆచూకీ కనుక్కుంటాను. ఏమైంది? నన్ను అలా చూస్తున్నావు? అది కాదు బావా, నన్ను ఎప్పుడు ఈ గుడికి తీసుకురాలేదు కదా, ఇప్పుడెందుకు తీసుకొచ్చావా అని ఆలోచించడం పక్కన పెట్టి మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకో. నువ్వు ఎప్పుడెలా ఉంటావో అర్థం కాదు బావా. పోలీస్ ఆఫీసర్ని కదా, డ్యూటీ ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎక్కడ పడుతుందో తెలీదు. అరగంట టైం దొరికినా ఆనందంగా గడపాలనుకుంటాం. అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజులు ఇస్తుంటాం. ఇది సర్ప్రైజ్ కాదు బావా, షాక్ ఇస్తున్నావు. ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటావు కదా, ఇప్పుడేంటి ఇలా మంచోళ్ళ మారిపోయావని ఆలోచిస్తున్నా. ఇప్పుడు కూడా నేను మోసం చేయడానికే వచ్చాను నాగవల్లి. ఆ దేవుడికి భక్తుడినా కాదో తెలీదు కానీ మీ శ్రీవల్లి అక్కకి మాత్రం పరమ భక్తుణ్ణి. ఏంటి బావా, ఏం మాట్లాడవేంటి? నేనే నీకోసం రాలేదు.
నువ్వు బాక్సర్ అవ్వాలనేసి కలలు కన్నావు. ఇంట్లో వాళ్ళు ఎలాగో ఒప్పుకోవట్లేదు. కనీసం ఈ దేవుడైనా కరుణిస్తాడేమో అనేసి నిన్ను తీసుకొచ్చాను. నువ్వు పొర్లు దండాలు పెడతావు, అభిషేకాలు చేస్తావు, నీ ఇష్టం. నిన్నేమీ డిస్టర్బ్ చేయను. దానికి ఇక్కడికెందుకు తీసుకురావడం? నువ్వే మీ నాన్నని చాముండి బామ్మని ఒప్పిస్తే సరిపోతుంది కదా. నీకు అనుమానం ఎక్కువైపోయి భక్తి తగ్గిపోయింది. ఇప్పుడేంటి, గుడిలోకి వెళ్దామా లేదా? గుళ్ళోకి వెళ్దాం పద బావా. మీ అన్నయ్య వాళ్ళు బాగుండాలనే కాకుండా నువ్వు కూడా బాక్సింగ్లో గెలవాలని దండం పెట్టుకో. నువ్వు మారాలని మొక్కుకున్నాను బావా. వరదరాజులు మావయ్య, చాముండి బామ్మ మీరు మంచి వాళ్ళలా మారితే అందరూ ప్రశాంతంగా ఉంటారు. అవన్నీ జరుగుతాయో లేదో గానీ నువ్వు నీ లక్ష్యం మీద ఫోకస్ చేయి. నేను నా లక్ష్యం గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి బావా అంటున్నావు? అదే, డ్యూటీ చేసి హంతకుల్ని పట్టుకోవడం, పోలీస్ ఆఫీసర్గా నా లక్ష్యం అంటున్నాను. అప్పుడు నా మీద ఏ దొంగో పగబట్టి కళ్ళల్లో కారం కొట్టకుండా మీ చెల్లెల్లాగా రివాల్వర్ దొంగిలించకుండా ఉండాలని ఇక్కడుండే దేవుళ్ళని మొక్కుకుంటున్నా. బావా, నామినేషన్కి టైం అవుతుంది. అరగంటలో మనం పూజ పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. ప్రశాంతంగా దండమైనా పెట్టుకోవాలి కదా వదినా. మొదటిసారి అన్నయ్య నామినేషన్ వేస్తున్నాడు. అవును శివ, ఆ భగవంతుడి దయ వల్ల అన్నయ్య సర్పంచ్ అయిపోవాలి. ఊరంతా ప్రశాంతంగా ఉండాలి. అన్నయ్య నీకింక తిరిగే ఉండదు. పదండి పదండి, టైం అయిపోతుంది. పదండి. అన్నయ్య ఆగో, వాళ్ళు వచ్చేసారని సంబరపడి వెళ్ళిపోవడమేనా? అందుకేనా నేను ఇక్కడికి తీసుకొచ్చింది? శ్రీవల్లి కూడా వచ్చేసింది. ఇక బెల్లం ప్రసాదం తల మీద పెడితే జీలకర్ర బెల్లం తల మీద పెట్టినట్టే అని నాన్న చెప్పాడు. సెంటిమెంట్తో దీన్ని సెటరేట్ చేసుకోవాలి. ముందు దీన్ని ఎలాగోలా కన్ఫ్యూజ్ చేయాలి. ఏంటి అలా చూస్తున్నావు? అయినా మీ అన్నయ్యకి వేరే పనేం లేదా? మనం ఏ గుడికి వెళ్తే ఆ గుడికే రావాలా? అంటే వీళ్ళు రావడం బావకిష్టం లేదనుకుంటా. పోనీలే, వాళ్ళు వస్తున్నారని తెలిసే గుడికి తీసుకొచ్చారనుకున్నాను. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.